హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే సండే మార్నింగ్ షూట్ చేశాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మార్నింగ్ చర్చికి అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఫ్లవర్స్ అయితే కోసుకున్నారు, చూసారు కదా, చాలా కలర్ఫుల్గా, చాలా బ్రైట్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ యాక్టివేట్లో పెట్టుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అన్ని ఛానల్స్ని మీరు ఎలా సపోర్ట్ చేసి ఆదరిస్తూ ఉన్నారో, సో ఇస్మార్ట్ జమీలా ఛానల్ని కూడా ఆదరించండి ప్లీజ్. ఒక కుటుంబాన్ని సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. ప్లీజ్ ఓకేనండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే కామెంట్ కూడా డ్రాప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా అమ్మాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేసి ఇంక వీడియో తీమమ్మి ఇంకా ఫైనల్గా అయితే తనే తీసింది. జస్ట్ నేనైతే వాయిస్ ఇచ్చుకుంటున్నాను అనమాట ఈ ఫ్లవర్స్కి సంబంధించింది అయితే. ఓకేనండి, ఏ పువ్వు బాగుంది అని అడుగుతూ ఉందన్నమాట. సో ఏదో ఒకటి బాగుంది పెట్టుకోమని చెప్పి నేనైతే ఇంకా పిల్లల్ని రెడీ చేసి అయితే చర్చ్కి అయితే పంపిస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు ఒక పక్క రెడీ అవుతున్నారు, నేను ఒక పక్క అయితే ఇంకా లంచ్లోకి అయితే ఇంకా కర్రీస్ అని ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ఇవి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే మనము డైలీ రొటీన్ మన ఉమెన్స్ ఏం చేస్తామంటే ఇంక మార్నింగ్ లేస్తే ఇంక వంటగదిలోనే కదా ఉంటాము. ఓకేనండి, ఇక్కడైతే చూసారు కదా, మేము సాటర్డే అయితే బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే సండే అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి. సో ప్రొద్దున్నే కూడా కొంచెం లేట్గా లేవచ్చు కదా అని చెప్పి సాటర్డే ఈవినింగ్ అయితే బిర్యానీ చేశాను. మా పిల్లలు అయితే డిన్నర్లోకి చక్కగా తిన్నారు. ఓకే, ఇంకా సండే మార్నింగ్కి కూడా బ్రేక్ఫాస్ట్ అదే పెట్టాను మా పిల్లలకి. చూస్తున్నారు కదా, కొంచెం అయితే ఫ్రిడ్జ్లోంచి తీసేసి అయితే వెచ్చబెట్టేసి పెట్టేస్తానమాట మా పిల్లలకి. ఇంకా వాళ్ళు తినేసి అయితే చర్చికి వెళ్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్కి జావాని, మా మామయ్య గారికి లంచ్లోకి కర్రీస్ ఇంకా అవి ఇవి చేస్తూ ఉన్నానండి. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు అయితే చాలా బిజీగా ఉంటుందన్నమాట. ఏంటక్క అంత బిజీయా నువ్వు అని అనుకుంటారేమో, కానీ నలుగురు పిల్లలు, మా మామయ్య గారికి బాగుందండి, తనని చూసుకోవాలి. ఇంకింటిలో ఉన్న ప్రతి వర్క్ ఇంకా నేనే చేసుకోవాలన్నమాట. హస్బెండ్ అంటే బయట చూస్తూ ఉంటారు, ఇంటి పనులు ఇంకా ఆడవాళ్ళమే కదండి. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంక వాళ్ళకైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద బిర్యానీ అయితే పెట్టేశానండి. ఇంకా చూస్తున్నారు కదా మా పిల్లలు అన్నమాట. సో మా పెద్ద అమ్మాయి వైట్ డ్రెస్ అమ్మాయి. ఇంకా ఇలా ఉంటుందండి. ఇంక మా పిల్లలు రెడీ అయ్యి చర్చికి కానీ వెళ్ళిపోతే ఇంకా నేను కొంచెం పని అయితే ఉంది, ఆ పని కూడా ముగించుకొని నేను వెళ్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను నేను. సో మా అమ్మాయిలో హెయిర్ చూసారు కదా ఎంత హెల్దీగా. సో కొంచెం అంటే మా పాప హెయిర్ నేను అనుకోకూడదన్నమాట. సో చూడండి మీరే రియల్గా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సో ఇదేంటంటే నేను మా అమ్మాయికి ఎక్కువగా మెంతులు అనేది యూస్ చేస్తూ ఉంటానండి. హెడ్ బాత్కు ముందు మెంతులు సో గంజిలో నానబెట్టేసి ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసి గంజితో పాటే ఇంకా హెడ్కి అయితే పెట్టేసేసి ఇంకా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచేసి హెడ్ బాత్ చేపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి కొన్నిసార్లు అయితే గుండెగలగరాకు ఉంటుంది కదా, దాంతో ఆయిల్ ప్రిపేర్ చేసి అయితే పెడుతూ ఉంటాను. ఇంకా సో హెయిర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నాకైతే నేను కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఏంటో మరి ఇదేంటో నాకైతే ఎదగట్లేదన్నమాట. నేను ట్రై చేయాలి. సో నాకేంటంటే లేడీస్కి ఎక్కువ థింకింగ్స్ అలాగే ఉంటాయి కదండి, మనకి ఫ్యామిలీలో ప్రెషర్స్ ఉంటాయి కదా, దానివల్ల అయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనకి ప్రెషర్ నుంచి అవాయిడ్ అవుతే కానీ మనము అది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయలేము కదా. కానీ మనకి హెయిర్ ఫాల్ అయినా కంట్రోల్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన థాట్స్ మాత్రం అవ్వవు అన్నమాట. సో ఎందుకంటే ఇంక పిల్లల గురించి, హస్బెండ్ గురించి, ఇంకే ఫ్యామిలీ పరిస్థితుల గురించి ఆలోచించక తప్పట్లేదు. కాబట్టి నా హెయిర్ అయితే చాలా ఫాల్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా మా పిల్లల హెయిర్ గురించి అయితే నేను చాలా జాగ్రత్త అయితే తీసుకుంటానండి. కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను నేను మా నలుగురు పిల్లలకి. ఓకేనండి, జావ అయితే కాసేసాను. ఇంకా చర్చికి వెళ్ళాలి కదా, తాగేసానని చెప్పి కొంచెము చల్లటి వాటర్లో అయితే పెడుతూ ఉన్నాను. ఇలా గ్లాస్లో వేసి పెడతాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ చర్చికి వెళ్ళే ముందు అయితే ఇంక తాగి వెళ్తారనమాట. ప్రతిరోజు చేస్తానండి, ఒక ఆదివారం అనే కాదు. సో నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఇంకా ఇలా చేసి తాగాకే పంపిస్తానన్నమాట. ఇంక మా చిన్న పాప అండి, చూసారు కదా, మా లాస్ట్ అమ్మాయి అనమాట. కొద్దిగా బిర్యానీ పెడితే ఇంక ఇందులో ముక్కలు లేవో మమ్మీ అని అడుగుతుంది. ఇంకా తినైతే మా 3వ అమ్మాయి అనమాట. ఓకే, రెడీ అయిపోయారండి. ఇంకా వీళ్ళైతే చర్చికి వెళ్తారనమాట. వెదర్ అయితే చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. అసలు నిజంగా శీతాకాలం ఎంత చలిగా ఉంటుందంటే అసలు ఆ చల్లనీళ్ళు పైన వేసుకోవాలంటేనే దేవుడు కనిపిస్తున్నాడు. మా హస్బెండ్ మా పాప అయితే రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నారు. తినైతే మా ఆడపడుచు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి. ఓకేనండి, మా గారికి అయితే క్యాబేజీ వండుతున్నాను.
ఓకే. ఇంక మా పిల్లలందరూ చర్చికి వెళ్ళాకైతే ఇంక నేను బట్టలైతే ఉతుకుదామని చెప్పి అయితే పెట్టుకున్నానండి. చాలా బట్టలుంటాయన్నమాట. ఎందుకంటే ఇంకా ఆ పిల్లలు రోజు స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. డైలీ వేర్ తీసేస్తూ ఉంటారు. యూనిఫార్మ్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ ఉంటాయి కదా! ఇంట్లో ఇంకా కండవాలని ఇంకా అవి ఇవి ఉంటాయి కదా! ఇంకా అవన్నీ ఉతకకపోతే నాకొక మేట అడిపోతాయన్నమాట. సో, ఖచ్చితంగా బట్టలనేది ప్రతిరోజు ఉతుకుతానండి. మా అమ్మ అంటూనే ఉంటారనమాట, రోజు ఉద్యోగం పెట్టుకుంటాం ఎందుకు అనని. కానీ నాకు ఒక్కరోజు ఉతకకపోతే సో నెక్స్ట్ డే నేను చాలా బాధపడాలన్నమాట. సో కాబట్టి ప్రతిరోజు అయితే వాష్ చేస్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మా పక్కింటి ఒక మామ అయితే చూసారు కదా, పొయ్యి ఎంత ముచ్చటగా వేసుకున్నారో. ఆ పందిరి కూడా తనే వేసుకున్నారనమాట. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి. నాకు ఇలాంటి వాటి మీద వంట చేయడం అంటే చాలా ఇష్టం. మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీలో ఎంతమందికి ఇలాంటి పొయ్యిల మీద వండడం అంటే ఇష్టం, ఒకసారి అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్. చూడ్డానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం అనమాట. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఓకేనండి, ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట మాకు లంచ్లోకి. ఇంకా కర్రీ వచ్చి నేనైతే పికిల్ చేస్తున్నాను. టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, అందులో ధనియాలు అయితే వేసుకోకుండా. కొత్తిమీర వేసామంటే మనం ధనియాలు వేయకూడదు, వేసామంటే చేదొచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చేసి చెప్తున్నాను మీకు. ఒకసారి కొత్తిమీర వేయించేటప్పుడు ధనియాలు ఎక్కువ వేసేసాను, బట్ చేదొచ్చేసింది అనమాట. కాబట్టి మనము కొత్తిమీర వేయించేటప్పుడు ధనియాలు అయితే అసలు వేసుకోకూడదు అనమాట కొత్తిమీర చట్నీలో. కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మాకైతే కాకరకాయ ఫ్రై అలాగే కొత్తిమీర చట్నీ అండి. మాకైతే క్యాబేజీ అయితే వండేసాను. అలాగే సాటర్డే నైట్ చికెన్ చేశాను కదా, ఇంకా అదొక కొంచెం అయితే సూప్ ఉంది. ఓకేనండి, ఇలా ఉందన్నమాట మా లంచ్ అయితే. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అలాగే కొత్తిమీర చట్నీ, కొంచెం చికెన్ సూప్ అయితే ఉందన్నమాట. ఓకేనండి, చర్చి నుంచి అయితే వచ్చేసాక మేము అందరం అయితే కూర్చొని లంచ్ చేసామన్నమాట. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా, సో లంచ్ టైంలో మేమందరం కలిసి తింటామండి. హాలిడే వచ్చిందంటే డిన్నర్ అయినా సరే మేమందరం కలిసి తింటామన్నమాట. ప్రతిరోజు డిన్నర్ మేమందరం కలిసి తింటాం. లంచ్ మాత్రం హాలిడే ఉన్నప్పుడు మాత్రం అందరం కూర్చొని తింటాము. బట్ వర్కింగ్ డేస్లో అయితే ఎవరు వాళ్ళమే తింటాంలేండి. ఇంకోకేనండి, ఇంకా టైం వచ్చి అయితే 4 అవుతూ ఉందన్నమాట. ఇంకా నేనైతే వాకిలి అయితే తుడిచేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో అన్ని ఛానల్స్ని ఆదరించినట్టే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకేముందండి, ఇంక మళ్ళీ ఇంకా సో వాకిలి ఊడవడంతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో నైట్ 10:30 వరకు అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా పిల్లలకి స్నాక్స్ అని ఇల్లు వాకిలి తుడిచేసుకోవడం, నెక్స్ట్ అంట్లు బట్టలు మడతలు వేసుకోవడం, ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇంక ఇలా చాలా పని మీద పని అనమాట. లేడీస్ ఒక దగ్గర కూర్చోడానికి ఉండదు. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.